రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. మాటలు మాత్రం కోటలు దుంకుతాయి, చేతలు లేవు. ప్రజలకు అర్థమైపోయింది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇప్పుడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట. నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కట్టెల జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? 7 హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు? నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇయ్యలే. కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు. అవి కలిపినా రాలే. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్నావు. ముక్కు నేలకు రాసి చెంపలేసుకో. ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. జాబ్ క్యాలెండర్ అంటివి, అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయాయి. నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది. పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక 2 ఏళ్ళు అయిపోయాయి, రూపాయి కూడా వస్తలేదు. స్కాలర్షిప్ ఇయ్యవు. మా చెల్లె స్కూటీ యాడ్ చేస్తుంది, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతి అని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతేవి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, ఈయన కూడా వచ్చిండు. అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యర అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావు? నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి. ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 చేయకపోతే నువ్వు ఒక్కటి కూడా చేయకపోతేవి. ఇక కోటీశ్వర్లు ఎక్కడిదమ్మా? మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదు. ఆ ఊర్లల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు. గా మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం 7 నెలల నుంచి వాళ్లకు కోడిగుడ్ల బిల్లు వస్తలేదు. 7 నెలల నుంచి పిల్లలకు అన్నం పెడితే ఆ మంచినూనెనో పప్పు దినుసులు కొంటారు కదా, దాని బిల్లులు వస్తలేవు. 9వ తరగతికి 10వ తరగతి పిల్లలకు భోజనం పెడితే 7 నెలలు 8 నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే 3,000కు. ఏడికెళ్ళి వస్తాయి పైసలు? ఆ జీతం అన్ని ఇచ్చిందంటే అది 6 నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నది. జీతం 6 నెలలు పెండింగ్ ఉన్నది. వాళ్ళ కోడిగుడ్ల పైసలు 7 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఎవరిని చేసినావు నువ్వు? మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా? అది మహిళల్ని మోసం చేయడం కాదా? మా ఆశాలు 27,000 మంది ఆశాలు మహిళలు కాదా? ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? అంగన్వాడీలు మహిళలు కాదా? మహిళల్ని మోసం చేయడం కాదా? మరి మా సీతక్క ఏం చేస్తుందో, మా సురేఖమ్మ ఏం చేస్తుందో? 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఒక్కనాడన్నా మా అక్క చెల్లెలను ఆశాలను గట్ల రోడ్డు మీదకి దేవట్టిరి ఇస్తావా ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా? ఎందుకో అడగదు మా సీతక్క, ఎందుకో మాట్లాడేది మా సురేఖమ్మ.
మా మహిళా మంత్రులు మా అక్క చెల్లెల పక్షాన మాట్లాడరా? రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు, రాఖీ కట్టినప్పుడు అడగచ్చు కదా, అన్నా రేవంత్ అన్న నీకు రాఖీ కట్టినాం, మా ఆశలకు 18,000 ఇస్తామన్నాం, ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అని అడిగే సోయి ఉండదు దవిలకు. ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా తయారైపోయింది. బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరువు వస్తే వాళ్ళకు తర్వాత ఏం పర్మనెంట్ వాళ్ళు మళ్ళా రారా 2-3 ఏళ్ళకు మన దగ్గరికి? మర్చిపోతున్నారా? ఆ విషయం మర్చిపోవద్దు వాళ్ళు. నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారని అంటున్నారు. తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి నేను సంతకం పెట్టి ఇచ్చిన. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈరోజు 100 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా పులీస్ స్కూల్స్కి ఈరోజు మనం 100-200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు. ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ. ఏం కావాలనో అడగండి, అడగకపోతే మీ పేదరికమే, అడగకపోతే మీదే పేదరికం. అది నా తప్పు కాదు, అది మీ తప్పు, మీ పేదరికం తప్పు. మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి, అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా, ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి తెలంగాణకు ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ, సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ, ఓ గద్దరన్నను, ఓ జార్జి రెడ్డిని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ, ఓ జైపాల్ రెడ్డిని, ఓ పివి నరసింహారావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకోండి అంటే
ఈరోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? ఎందుకు రావద్దు? గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకునేటోనికి నేను రావద్దని కోరుకుండొచ్చు, కానీ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది. నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు శంకించలేరు. అందుకే మీరు అంచనాలు పెంచండి, అంచనాలు వెయ్యండి, అన్ని వివరాలు సేకరించండి. డిసెంబర్ మాసం మనకు అత్యంత కీలకమైన మాసం. మిరకల్ మంత్ ఇస్ డిసెంబర్. క్రిస్మస్ని మిరకల్ మంత్ అంటారు, అద్భుతాలు జరిగే నెల అంటారు. డిసెంబర్ 9, 2009కి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు జరిగింది. అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం. మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి, నేను వస్తా. మీకేం కావాలనో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా.